అగ్రరాజ్యం అమెరికా ఫెయిల్ అయింది. ఫ్రాన్స్ మధ్యలోనే వదిలేసింది. తనను తాను గ్రేట్ అని పిలుచుకునే బ్రిటన్, టెక్నాలజీలో టాప్గా చెప్పుకునే జపాన్ సైతం మధ్యలోనే చేతులెత్తేశాయి. అలాంటి సంచలన ప్రాజెక్టును భారత్ సూపర్ సక్సెస్ చేసింది. అణుశక్తి రంగంలో అగ్ర దేశాలకు సాధ్యం కాని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కల్పాక్కం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ స్వదేశీ పరిజ్ఞానంతో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతంగా క్రిటికాలిటీని సాధించింది. మరొక్క అడుగు ముందుకేస్తే మన దేశంలో 400 ఏళ్ల పాటు విద్యుత్ కొరతే ఉండదు. అంతేకాదు పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్ల తయారీలోనూ తిరుగుండదు. ఇంతకీ అసలేంటి క్రిటికాలిటీ? అగ్ర దేశాలకు సాధ్యం కానిది భారత్ మాత్రం ఎలా సాధించగలిగింది? ఈ విజయాన్ని దేశానికి విద్యుత్ అందించే అక్షయ పాత్రగా ఎందుకు అభివర్ణిస్తున్నారు? లెట్స్ వాచ్. అణుశక్తి రంగంలో చరిత్ర. రష్యా తర్వాతి స్థానానికి భారత్. క్రిటికాలిటీని సాధించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అగ్రరాజ్యాలకు సాధ్యం కానిది భారత్ ఎలా సాధించింది? పురాణాల్లో అక్షయ పాత్ర గురించి విన్నాం. కానీ ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తున్న వేళ అక్షయ పాత్ర వంటిదే భారతీయులందరికీ అందుబాటులోకి రాబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా తలెత్తుకునేలా భారత్ న్యూక్లియర్ సైంటిస్టుల పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. తమిళనాడులోని కల్పాక్కంలో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తొలిసారిగా క్రిటికాలిటీ దశను విజయవంతంగా చేరుకుంది. ఈ అభివృద్ధితో దేశం అణు విద్యుత్ కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన రెండో దశ అధికారికంగా ప్రవేశించింది. అణు రియాక్టర్లలో క్రిటికాలిటీ అనేది అత్యంత ప్రాముఖ్యమైన స్థితి. ఈ దశలో అణు విచ్ఛిత్తి ప్రక్రియ స్వయంగా స్థిరంగా కొనసాగుతుంది. ప్రతి విచ్ఛిత్తి ఘటన తదుపరి ప్రక్రియకు అవసరమైన న్యూట్రాన్లను సమతుల్యంగా ఉత్పత్తి చేస్తుంది. దీనర్థం రియాక్టర్ సురక్షితంగా, స్థిరంగా విద్యుత్ ఉత్పత్తి చేయగల స్థితికి చేరుకుందని. 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ రియాక్టర్ త్వరలోనే పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతోంది. కల్పాక్కం విజయంపై ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ఇది. భారత అణుశక్తి ప్రయాణంలో ఇది ఒక కీలక ఘట్టమని తెలిపారు. దేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు. కల్పాక్కంలో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతంగా క్రిటికాలిటీని సాధించడం పట్ల దేశంలోని ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వరకు సైంటిస్టుల కృషిని అభినందిస్తున్నారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ఈ రియాక్టర్ను నిర్మించింది. తాజా విజయంపై సంస్థ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు దీనిని దేశం సాధించిన గొప్ప సాంకేతిక విజయంగా అభివర్ణించారు. భారతదేశపు 3 దశల అణు కార్యక్రమంలో తాజా ఘనతతో రెండవ దశలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు భావిని అధికారులు పేర్కొన్నారు. Today, India achieved yet another historic milestone in the country's peaceful uses of atomic energy by entering the second stage of the 3-stage nuclear power program envisioned by Dr. Hamid Jahangir Bhabha, the architect of our country's nuclear power program. The prototype fast breeder reactor, a 500 megawatt electrical nuclear reactor constructed by Bharatiya Navikiya Vidyut Nigam Limited at Kalpakkam in Tamil Nadu, has achieved its first criticality, that is, initiation of sustained nuclear chain reaction. న్యూక్లియర్ రియాక్టర్లో విద్యుత్ ఉత్పత్తికి ముందు జరిగే అత్యంత కీలకమైన ఘట్టమే ఈ క్రిటికాలిటీ. రియాక్టర్లో అణు విచ్ఛిత్తి ప్రక్రియ నిలకడగా దానంతటదే కొనసాగడాన్ని క్రిటికాలిటీ అంటారు. 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కల్పాక్కం ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించడానికి ఇది తొలి అడుగు. అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా కలలుగన్న 3 దశల అణు కార్యక్రమంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ రెండో దశకు కీలకం. వీటిలో మొదటి దశ సహజ యురేనియం ఉపయోగించే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు. ఇవి ఉప ఉత్పత్తిగా ప్లూటోనియంను కూడా ఉత్పత్తి చేస్తాయి. రెండవ దశ కల్పాక్కంలోని రియాక్టర్ వంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు. ఇవి ప్లూటోనియంను ఉపయోగిస్తాయి. ఈ రియాక్టర్లు వినియోగించే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి. చివరిదైన మూడో దశ థోరియం ఆధారిత రియాక్టర్లు. ఇవి మునుపటి దశలో ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. ప్రస్తుతం భారత్ తన యురేనియం అవసరాల కోసం 70% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతమైతే ఫ్యూచర్లో మనకున్న అపారమైన థోరియం నిల్వలతో 100 ఏళ్ల పాటు నిరంతరాయంగా స్వయం శక్తితో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. మన బీచ్లలో దొరికే ఇసుకలో ఉండే నిధే ఈ థోరియం.
భారత్లో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్న ప్రపంచంలోని అత్యధికంగా 25% థోరియం నిల్వలు మన దగ్గరే ఉన్నాయి. భవిష్యత్తులో థోరియాన్ని వినియోగించి విద్యుదుత్పత్తి చేసే మూడో దశకు ఈ రియాక్టర్ కీలక వారధిగా నిలవనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయి వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించారు. 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషించబోతోంది. ప్రస్తుతం వాణిజ్యపరంగా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ని నడుపుతున్న అరుదైన దేశాల క్లబ్లో భారత్ చేరింది. ప్రపంచంలో రష్యా మాత్రమే ప్రస్తుతం దీనిని నిర్వహిస్తోంది. చైనా తన CFR 600 రియాక్టర్లతో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. సాంకేతిక సవాళ్లు, భద్రతా కారణాలతో అమెరికా, జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు ఈ ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేశాయి. ఇందులో వాడే లిక్విడ్ సోడియం గాలితో తగిలితే మండిపోతుంది, నీటితో కలిస్తే పేలిపోతుంది. అంతటి ప్రమాదకరమైన ద్రవాన్ని నియంత్రించడం ఆ దేశాలకు సాధ్యం కాలేదు. కానీ మన సైంటిస్టులు భావిని ఆధ్వర్యంలో పట్టు వదలకుండా ఈ సంక్లిష్ట సాంకేతికతను ఒడిసిపట్టారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2010లోనే పూర్తి కావలసి ఉన్న సాంకేతిక సంక్లిష్టతల వల్ల ఆలస్యం జరిగింది. అయినప్పటికీ దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం అందించిన మద్దతు ఎట్టకేలకు ఫలితాన్నిచ్చింది. 2047 స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. కల్పక్కంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడం భారత్కు కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, ఇది దేశ ఫ్యూచర్ను మార్చే ఒక వ్యూహాత్మక మైలురాయి. థోరియం నుండి విద్యుత్ తీయాలంటే ఈ రెండవ దశ విజయవంతం కావడం తప్పనిసరి. ఇది జరిగితేనే మనం మూడో దశలోకి అడుగుపెట్టి సుమారుగా 400 ఏళ్ల పాటు దేశానికి అవసరమైన విద్యుత్తును సొంతంగా తయారు చేసుకోగలం. తాజాగా ఈ దశను విజయవంతంగా దాటేశాం. భావిని డైరెక్టర్ ఉన్నతాధికారుల వివరాల ప్రకారం ఈ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించిన తర్వాత మరికొన్ని భౌతిక శాస్త్ర ప్రయోగాలు నిర్వహిస్తారు. అనే సజావుగా సాగితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ ప్లాంట్ నుండి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుంది. ఇది విజయవంతమైతే కల్పక్కంలోనే ఇలాంటి మరో 2 యూనిట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులనిచ్చింది. కల్పక్కం సాధించిన ఈ విజయం భారత్ను అణుశక్తిలో గ్లోబల్ సూపర్ పవర్ గా నిలబెట్టడమే కాకుండా భవిష్యత్ తరాలకు తక్కువ ధరకే విద్యుత్ దొరికేలా చేస్తోంది. ఇది మాత్రమే కాదు, అణ్వస్త్రాల రేసులోనూ ఈ విజయం గేమ్ చేంజర్ కాబోతోంది. క్రిటికాలిటీ అనేది అణు రియాక్టర్లకు ఎంత ముఖ్యమో అణ్వాయుధాల తయారీకి కూడా అంతే ముఖ్యం. ఈ రియాక్టర్లు ప్లూటోనియం 239 ని ఉత్పత్తి చేస్తాయి. ప్లూటోనియం అనేది అణ్వస్త్రాల తయారీకి, ముఖ్యంగా చిన్న సైజులో ఉండే శక్తివంతమైన బాంబులకు అత్యంత అనువైన ఇంధనం. బ్రీడర్ రియాక్టర్ల ద్వారా లభించే ప్లూటోనియం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇది అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏదైనా అణు పదార్థం దానంతట అది విచ్ఛిత్తి చెందడానికి కావలసిన కనిష్ట బరువును క్రిటికల్ మాస్ అంటారు. బాంబు తయారీలో 2 వేరువేరు అణుముక్కలను అతి వేగంగా ఒకదానికొకటి దగ్గరకు చేర్చడం ద్వారా క్రిటికల్ మాస్ సాధించి పేలుడు జరుపుతారు. రియాక్టర్లో మాత్రం కంట్రోల్ రాడ్ల సాయంతో ఈ ప్రక్రియను అదుపులో ఉంచుతారు. నిజానికి అణు రియాక్టర్ సాంకేతికతను, అణువాయుధ సాంకేతికతను ద్వంద్వ వినియోగ సాంకేతికత అంటారు. అంటే విద్యుత్ కోసం వాడే అదే క్రిటికాలిటీ సూత్రమే కొద్దిపాటి మార్పులతో అణువాయుధాల తయారీకి కూడా ప్రాతిపదిక అవుతుంది. అందుకే ఏ దేశమైనా క్రిటికాలిటీ సాధిస్తే అంతర్జాతీయ సమాజం దానిని నిశ్చితంగా గమనిస్తుంది. ఇప్పుడు అమెరికా కూడా భారత్ను అలాగే భూతద్దంలో చూస్తుంది. పైగా తాను సాధించలేకపోయిన విజయాన్ని భారత్ సాధించడం ఆ దేశం జీర్ణించుకోలేదు. సో ఈ వ్యవహారంలో అసలు సిసల ఆట ముందే ఉంటుంది.